ఈ రోజు మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫార్మింగ్ సిరీస్లో డే 20. మార్నింగే లేట్గా లేచా, సో ఆఫీస్ రెడీ అయిపోయా. బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వలే, సో ఓట్ మీల్స్ విత్ మిల్క్ తినేసి ఆఫీస్కి రీచ్ అయ్యా. ఫుల్ ఆకలిస్తుంది. క్యారెట్ తినుకుంటూ వర్క్ చేసుకున్నా. లంచ్లోకి రైస్ విత్ దొండకాయ కర్రీ తినేసా. బ్రేక్లో ఒక్కసారి మిర్రర్ చూసుకున్నా. ఈ షర్ట్ ఇంతకుముందు మనకి ఫుల్ టైట్ ఉండే, సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. సో కొంచెం ప్రోగ్రెస్ ఉందని అనిపించింది. ఈవినింగ్ లాగౌట్ అయ్యా. ఇది మా ఆఫీస్ బిల్డింగ్. ఇంటికి స్టార్ట్ అయ్యా. సాంగ్స్ వింటూ ఇంటికి వచ్చా. ఫుల్ హంగ్రీ ఉంటే మమ్మీ రాగి జావ చేసింది. అది ఒక కప్ తాగేసి వర్కౌట్ స్టార్ట్ చేశా. వామప్ కోసం అలా షాడో బాక్సింగ్ చేసి వర్కౌట్ మొత్తం ఫినిష్ చేసుకున్నా. ఇవాళ ఎందుకో నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది. బట్ మనం స్ట్రీట్ ఫుడ్ అండ్ జంక్స్ తినట్లే కాబట్టి ఎగ్స్ ఉన్నాయి కానీ మనమే చేసుకుందామని స్టార్ట్ చేశా. 11 అవుతుంది. మనకి రేపు వర్క్ ఆఫ్. లేట్ అయినా పర్లే అని వెజ్జెస్ కట్ చేసుకొని లో ఆయిల్లో ఫ్రై చేసి 2 ఎగ్స్తో ఆమ్లెట్ వేసుకొని అన్నీ మిక్స్ కొట్టి రైస్ యాడ్ చేసుకొని అన్ని మసాలాలు వేసి మిక్స్ కొట్టేశా. మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చికెన్ మసాలా. అది యాడ్ చేసి అన్నిటినీ ఫుల్ హై ఫ్లేమ్లో టాస్ చేసి లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపితే ఫినిష్. ఇంకా మనకి సింక్ క్లీన్గా లేకపోతే మంచిగా అనిపించదు. సో అన్ని డిషెస్ వాష్ చేసి ఫ్రైడ్ రైస్ ప్లేట్లో వేసుకొని తింటే ఉంది మావా వర్త్ వెయిటింగ్. నేను చేసిన బెస్ట్ ఫ్రైడ్ రైస్ ఇదే. అసలు ఇంకా మొత్తం తినేసా. ఇవాళ కొంచెం రైస్ క్వాంటిటీ ఎక్కువైంది, సో రేపు వర్కౌట్లో చూసుకుందామని ఇంకా స్లీప్ వేసేసా.